నంద్యాల జిల్లాలో బాలిక అదృశ్యంపై కర్నూలు మాజీ ఎంపీ బుట్టా రేణుక స్పందించారు. మైనర్ బాలిక కనిపించకుండా పోయి వారం గడుస్తున్నా నిజాలు బయటపెట్టలేని పరిస్థితిలో టీడీపీ ఉందని ఆరోపించారు. ఇక గతంలో టీడీపీ జనసేన నాయకులు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పిన మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారంటూ ఆమె ప్రశ్నించారు. బాలిక విషయంపై ప్రభుత్వం ఎందుకు మాట్లాడడం లేదో చెప్పాలన్నారు. ప్రభుత్వం అనుకుంటే ఒక్క రోజులోనే బాలిక మిస్సింగ్ కేసు ఛేదించవచ్చని, కానీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అన్నారు. ఇక గ్రామంలోకి ఎవరికీ వెళ్లకుండా అడ్డుకొని టీడీపీ ప్రభుత్వం నిజాలు కప్పిపుచ్చుతుందంటూ ఆరోపించారు. ఇక ఇలాంటి ఘటనలు చూస్తూ ఉంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనే భయం వేస్తుందంటూ మాజీ ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. అంటే ఆ అమ్మాయిని ఆ దారుణంగా ఏదైతే అయిందని చెబుతున్నారు, అంటే నిజాలు ఇంకా బయట పెట్టలేని ప్రభుత్వం ఎంత బాధాకరంగా ఉందంటే, ఒకప్పుడు లేని అబద్ధాలను ఈవెన్ జనసేన కూడా విమెన్ ట్రాఫికింగ్ ఎక్కువగా జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో అనేసి అబద్ధపు మాటలతో ఏదైతే తీసుకుని వెళ్ళారో, ఈరోజు ఒక మైనర్ అమ్మాయిని ఆ విధంగా మిస్సింగ్ కేసులో ఉంటే అసలు ఏం అయింది అని వాస్తవాలను ముందుకు పెట్టలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది అంటే కూడా నిజంగా చాలా బాధగా ఉంది. మరి ఈ వాటిపైన ఎందుకు ప్రభుత్వం మాట్లాడట్లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఎందుకు మాట్లాడట్లేదు అనే దానిపైన అందరం కూడా నిజంగా అంటే ప్రభుత్వం అనుకుంటే వాళ్ళకి 1 డేలో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయొచ్చు. ఎవరిని కూడా ఆ ఊరు